ఆల్కహాల్స్ అంటే ఏమని చెప్పాను సార్ నేను? RH. RH మీన్స్ ఆల్కేన్. వీటిని ఏమంటున్నాం మనం? ఆల్కేన్స్. RH అంటే ఆల్కేన్ అని ఎందుకంటాం? R మీన్స్ ఆల్కైల్ గ్రూప్. అర్థమవుతుందా? CH3 దిస్ ఇస్ ద R ఆల్కైల్ 1H ఏంటిది? CH4. CH4 అంటే ఏంటిది? మీథేన్. మీథేన్ అంటే ఆల్కేన్. ఇది ఆల్కేన్. ఇన్ ఆల్కేన్ one hydrogen is replaced by the OH functional group, then it is known as a alcohol. అంటే ఏంటి సార్? ఆల్కేన్లలో ఉన్న ఒక హైడ్రోజన్ ప్లేస్ లో OH ఫంక్షనల్ గ్రూప్ ను చేర్చడం వల్ల ఏర్పడే వాటిని మనం ఏమంటున్నాం? ఆల్కహాల్. సింపుల్ ఏం చేస్తాను, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, H ఉంది, H ప్లేస్ లో OH సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ ద ఆల్కహాల్. వాట్ ఈస్ ఆల్కహాల్ సార్? In alkane, one hydrogen is replaced by the OH functional group, then it is known as the alcohol. ఇప్పుడు తీసుకుంటున్నాను CH3, one hydrogen means CH4. In CH4, OH is replaced by the hydrogen. అప్పుడు ఏమవుతుంది? CH3 OH. CH3 OH అంటే ఏంటిదో? CH3 means methyl. OH means alcohol. Methyl alcohol. Next one CH3 CH2 one hydrogen OH. ఏం చేస్తున్నాం? CH3 CH2 OH. CH3 CH2 ఏమైతుంది మనకు? ఈథైల్ ఆల్కహాల్. దీని ఏమంటున్నాము? ఈథైల్ ఆల్కహాల్. ఇది తెలుసా? మిథైల్, ఈథైల్, ప్రొపైల్, బ్యూటైల్ అవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన, గుర్తుందా? సరే, ఇప్పుడు మనకి ఏమని తెలిసింది? OH ఫంక్షన్ గ్రూప్ ఉన్నాయో అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏమంటున్నాం? ఆల్కహాల్స్ అని అంటున్నాం. ఓకేనా? ఈ ఆల్కహాల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో మళ్ళా 3 రకాలు ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? మోనోహైడ్రిక్ ఆల్కహాల్, ఇంకోటి ఏం చెప్పిన? డైహైడ్రిక్ ఆల్కహాల్, నెక్స్ట్ వన్ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అంటే ఏంటిదో? ఓన్లీ OH గ్రూప్ ఒకటే ఉంటది. ఓన్లీ 1 OH ఉన్నట్లయితే దాన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అని అంటాం. 2 OH ఉంటే డైహైడ్రిక్ ఆల్కహాల్ అని అంటాం. 3 OH ఉంటే ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ అని అంటున్నాం. మోర్ దెన్ 3 ఉన్నట్లయితే పాలిహైడ్రిక్. మనం చెప్పినవి మోర్ దెన్ 3 we are saying that is a polyhydric alcohol. If only the compound contain only 1 OH functional group, మోనోహైడ్రిక్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ లలో 2 OHలు కనిపిస్తే డైహైడ్రిక్, 3 OHలు కనిపిస్తే ట్రైహైడ్రిక్, మోర్ దెన్ 3 కనిపిస్తే పాలిహైడ్రిక్. అగైన్ ఈ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ లో మళ్ళీ టైప్స్ చెప్పిన, చెప్తావా శివసాయి? ఏమేమి ఉన్నాయి మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్? అగైన్ 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండ్ వన్ సెకండరీ alcohols, next one tertiary alcohols. So primary alcohols, secondary alcohols, tertiary alcohols అన్న. ప్రైమరీ ఆల్కహాల్స్ నీకు ఇట్లా చూపిస్తాం. ఇది ప్రైమరీ ఆల్కహాల్, దిస్ ఇస్ ద సెకండరీ ఆల్కహాల్, దిస్ వన్ ఇస్ ద టెర్షియరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్ మీన్స్ ఏమని చెప్పాను? primary carbon OH group. So the OH group is attached with the primary carbon. మరి ప్రైమరీ కార్బన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం తీసుకున్నాం ఇది CH3C ఉంటుంది, ఓకేనా? 1 hydrogen OH. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఓకేనా? ఎందుకు? ఓన్లీ ఒకటే మీథైల్ గ్రూప్ అనేది దానికి అటాచ్డ్ గా ఉన్నది కాబట్టి. సెకండరీ ఆల్కహాల్ అని అంటున్నా అంటే ఏమవుతుంది? 2 CH3
ఓకేనా, అంటే OH ఫంక్షన్ గ్రూప్ అటాచ్డ్ విత్ ద సెకండరీ కార్బన్. టెర్షరీ ఆల్కహాల్ ఇంకొక CH3, దాన్ని మనం ఏమంటున్నాం టెర్షరీ ఆల్కహాల్. అర్థమైందా? ప్రైమరీ సెకండరీ టెర్షరీ అని అంటే, ప్రైమరీ అని అంటే ఒకటే CH3 ఉంది, సెకండరీ అని అంటే 2 CH3లు ఉన్నాయి, టెర్షరీ అని అంటే 3 CH3లు ఉన్నాయి. అంటే ఇది ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్. మనకు అర్థం కావాలి ఫస్ట్. ప్రైమరీ అని అంటే మనకు గుర్తుండాలి, అరే ఒక CH3 ఉంటుంది, సెకండరీ మీన్స్ 2 CH3లు ఉంటున్నాయి, టెర్షరీ మీన్స్ 3 CH3 ఈజ్ పాసిబుల్ అని మనకు గుర్తుండాలి. ఇది దీనికి సంబంధించినవి. వీటికి సంబంధించిన ఇంకోటి ఐయుపాక్ నామిక్లేచర్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఐయుపాక్ నామిక్లేచర్ ఉంటుంది, ఫస్ట్ జనరల్ నామిక్లేచర్, సెకండ్ వన్ ఐయుపాక్, థర్డ్ వన్ కార్బినోల్ అని చెప్తారు. ఓకేనా, ఫస్ట్ వన్ జనరల్ నామిక్లేచర్. జనరల్ నామిక్లేచర్ మీన్స్ CH3OH. CH3OH ని మనం ఏమన్నాం? ఇక్కడ రాస్తున్నాం CH3OH. CH3OH మనం ఏమని చెప్పినాం సార్ ఇంతకు ముందు? దిస్ ఇస్ అ మిథైల్ OH ఆల్కహాల్. ఇది మిథైల్ ఆల్కహాల్. ఓకేనా, ఐయుపాక్ నేమ్ లో దీన్ని ఏమని చెప్తున్నాం? OH ఉంటే మనం ఏమని చెప్పాలి? OH ఉంటే ఓల్ అంటామా, ఆల్ అంటాం, ఆల్కహాల్ కాదు, దానికి నేమ్స్ ఉంటాయి. OH ఉన్నట్లయితే దాన్ని ఏమని మెన్షన్ చేస్తాం? ఓల్ అని మెన్షన్ చేస్తాం. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి కార్బన్లు? ఒక్కటే ఉంది. ఒక కార్బన్ ఉంటే ఏమని చెప్పినాం? మిత్. మిత్ ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్ ఉంది. మీథేన్ ప్లస్ ఓల్, మిథనాల్. దీని పేరు ఏం పేరు? మిథనాల్. మిథనాల్. ఈ CH3OH డైరెక్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం అంటే కార్బినోల్ అని మెన్షన్ చేసుకుంటాం. డైరెక్ట్ దాని పేరే CH3OH మనకి ల్యాబ్ లో వస్తుంది. CH3OH అని కనిపించిందంటే దాని పేరు ఏం పేరు? అది కూడా వన్ టైప్ ఆఫ్ ఆల్కహాల్, దాని పేరు కార్బినోల్. కార్బినోల్ అంటే మళ్ళీ ఏంటిదో కాదు, కార్బినోల్ అంటే మళ్ళీ ఆల్కహాలే, మిథైల్ ఆల్కహాలే కార్బినోల్. దాన్నే మనం మిథనాల్ అని కూడా అంటున్నాం. సెకండ్ వన్ కూడా రాస్తున్నాం CH3CH2OH. దీని పేరు జనరల్ గా అయితే ఏమని చెప్పిన ఇంతకు ముందు? CH3CH2 ఈథైల్. ఏంటిది ఇది? ఈథైల్ ఆల్కహాల్. రమేష్ శివసారి చెప్తలో ఈథైల్ ఆల్కహాల్ ఇది. ఇప్పుడు దీని ఐయుపాక్ నేమ్ ఏంటి? ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2 కార్బన్స్ ఉంటాయి. ఒక్క కార్బన్ ఉంటే మిత్తు, 2 కార్బన్లు ఉంటాయి ఇత్. అర్థమవుతుందా? దీనికి OH ఉంది, ఓల్. దీని పేరు ఏం పేరు? ఇథనాల్. ఇది మిథనాల్. ఇథనాల్. దీని పేరు ఏం పేరు? ఏం అవసరం లేదు, వినండి, ఇథనాల్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఒక CH3 ఉంది, CH2OH ఉంది. దీన్ని ఏమంటున్నాం మనం? మిథైల్ కార్బినోల్ అని మెన్షన్ చేస్తాం. మనం చెప్పిన మంచిగా అర్థమైందా? మిథైల్ కార్బినోల్. ఇప్పుడు ఇంకొకటి రాస్తా, దీని పేరు ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పాలా, లేకపోతే కష్టం. ఇది దీని పేరు ఏం పేరు? ఫస్ట్ జనరల్ ఏమేంటిది? జనరల్ ఏమేంటిది? 1 2 3 3 ఉన్నాయి. ప్రొపైల్. ఇక్కడ చూడాలి, మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఆల్కహాల్. దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాం మనం? ప్రొపనోల్ అని అంటున్నాం. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాం? ఇథైల్ కార్బినోల్. ఇది దీనికి సంబంధించిన నామిక్లేచర్ చేసే విధానం అన్నమాట. అర్థమైందా? దీని తర్వాత